అయ్యా అర్థమైంది, తమ చూపులోని అంతరార్థం అర్థమైంది. అడుగువా వస్తున్నాడే ఆ రామయ్య, తమ కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, వారిని ఎంత తొందరగా నిర్మూలిస్తే అంత మంచిది. మనిషిని తొలగించామన్న చెడ్డ పేరు మనకెందుకయ్యా? మన భూమి మధ్య ఉన్న వాడి భూమిని మన భూమిలో కలుపుకోవాలి, అంతే. చెప్తాం, చందమామలో మచ్చలాగా అది తమ భూమి మధ్యలో ఉంది. చెప్తా నే చెప్తాగా. ఏ రామయ్య బాబు, 7 వంకసనాలు వేసావు, దిగుబడి ఎలా ఉంది? బాగుందా? సుమారుగా ఉందిలే. 5 ఎకరాల పొట్టుని అన్నాళ్ళు దేవుళ్ళు ఆడతావు. నువ్వు అంటే మా అయ్యగారు నేను 25 ఎకరాలే కావాలని చేస్తారు. బాలే పనేనే, ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకెందుకే ఇట్లాంటి దురాశలు. పోనీ నీకున్న 5 ఎకరాలు నాకు ఇచ్చేవయ్యా, దానికి బదులు ఊరవతలు నీకు నచ్చింది 25 ఎకరాలు ఇస్తాను. అయ్యగారు ఎందుకు చెప్తున్నారంటే, అయ్యగారికి గట్టులో గట్టు కలుస్తుంది, నీకు ఊరవతల ఏకగండం ఉంటుంది. వద్దులేవయ్యా, ఇది ఇయటం దీనికి, అది తీసుకోవడం దీనికి. తాతల నాటి పొలం ఇట్ట బడి ఉన్నాయి. అదా తాతల నాటి పొలం, ఎంత పొగరు! చూస్తా నే చూస్తాగా పొగరు సంగతి. బస్తాలు వాళ్ళు వేస్తారు కానీ మీరు భోజనాలు రండి. కొద్దిగానే ఉన్నాయి, అవి కూడా ఒక పడేసి. రాజా భోంచలేదండి. ఆడు భోంచలేదా? తల్లిదండ్రులను పూజింపవలను, పెద్దలను గౌరవింపవలను. అమ్మ, పెద్దలంటే ఎవరమ్మా? పెద్దలంటే వయసులో నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. తల్లి అంటే నువ్వు కాల్పమ్మ తల్లి. రండి శాస్త్రి గారు, రండి. నిన్ను చూస్తుంటే సవతి తల్లివని గాని, రాజాని చూస్తుంటే సవతి కొడుకని గాని ఎవరో అనుకో. రాజా, అదృష్టం అంటే నీదిరా. కన్నా తల్లి నిర్మించిన సవతి తల్లి దొరికింది నీకు. ఊరమ్మా బాబు, ఆ సంగతే మా ఇంట్లో ఎవరికి గుర్తులేదు. నువ్వెందుకు ఆ మాట మరి జ్ఞాపకం చేస్తా? అవునవును, పాపం నెరల గుడ్డుకు తల్లి కావాలని నిన్ను చేసుకుంది. సచ్చి ఏ లోకాలంలో సీతమ్మ తల్లి మహాయిల్లాలు, ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించేది. నువ్వంతే. సరేలేవయ్యా. రామయ్య బాబు, నీ సంసారం, నీ వ్యవసాయం చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నాకు నీలాగే వ్యవసాయం చేయాలనుంది, కానీ ఏ లాభం, నా భూమి బాగా మెరక, నీరెక్కదు. అందుకని ఒక నుయ్యి తవ్వించుకోవాలనుకుంటున్నాను. నువ్వు గాని ఒక 5,000 సర్దావంటే మళ్ళీ పంటలు రాగానే నీ డబ్బు నీకు పువ్వులో పెట్టాలి. చెప్తాను. ఏం బాబు? ఏంటి 5,000? నా దగ్గర అంత డబ్బు ఆడదయా? ఆయన జగన్నాథం గారిని జేబులో పెట్టుకుని అక్కడ ఇక్కడ అడగడం ఏంటండి? జగన్నాథాన్ని అడిగాను, కానీ జామీన్ కావాలంటున్నాడు. నన్నే నమ్మలేకపోతున్నాడు. రామయ్య బాబు, మనలో మన మాట, నేను ఆయన చేసిన సేవకి 5,000 నాకు ఊరికే ఇప్పించచ్చునే. ఏం బాబు? మరి కానీ జామీన్ కావాలంటున్నాడు. మరి పోనీ ఓ పని చెయ్యి బాబు, ఆ జామీన్ ఏదో నేనుంటే ఇస్తాడేమో. ఏంటి బాబు, నువ్వుంటావా? నువ్వు జామీన్ ఉంటే ఇంకా అడగడం దేనికి? కళ్ళ కట్టుకుని ఇస్తాడు. నీకంటే పెద్ద మనిషి ఎవరున్నాడు ఈ ఊళ్ళో? సరేనయ్యా, ముందు అడిగి ఆయన సరేనంటే అప్పుడు ఆ రాటకోట పని చూసుకో. అలాగే, సంతోషం. రామయ్య బాబు, నీ మేలు ఈ జన్మలో మంచి మనిషి దొంగలు తెలుసు. అమ్మా వస్తాను. బాబు రాలేదు. రామయ్య బాబు, నమస్కారం బాబు. దండమండి. పర్వాలేదు, కూర్చో. చెప్తాం. శ్రీరాములు, ఆ పత్రాలు తెచ్చాడవా? అయ్యో, చదివేదేంట్లేదు బాబు. బాగా చెప్పాడు రామయ్య బాబు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే అసలు బతకలేవు. శ్రీరాములు, డబ్బు రామయ్యకి ఇవ్వయా? ఇదిగో సార్. రామయ్య బాబు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అజయ్, దాందే ఉంది లేవయ్యా. వస్తా బాబు. నమస్కారం. వస్తా బాబు. ఆదిశేషయ్యా. ఇచ్చారా బాబు? మర్చిపోయి పరాగా వెళ్ళిపోతున్నాను ఏంటో. బాబు, మరి నాకు ఎప్పుడు ఇచ్చేది? శ్రీరాములు, ఇతనికో 100. ఎందుకైనా మంచిది, ఆ 100 కూడా పత్రం రాయించుకో. అదేంటి బాబు? వెళ్ళ.
తాతల నాటి పొలం. చాలా సంతోషం. నాన్న ఇంకా పొలం నుంచి రాలేదా? రాలేదు బాబు. ఎవర్రా ఈ తీగేసింది? మా అయ్యగారే. ఇది మా అయ్యగారి పొలం. మీ అయ్యగారి పొలమా? ఎవర్రా నీకు చెప్పింది? లే, ఏంటండి జగన్నాథ్ గారు, ఏంటండి, ఏంటి అన్యాయం? ఓహో, అమీనా గారు చెప్పండి. మీరు జగన్నాథం గారి దగ్గర తీసుకున్న అప్పు, ఆ తర్వాత తీసుకున్న మొత్తం అంతా కలిపి భూమి క్రయానికి సరిగిపోయింది. ఇదిగో మీరు సమ్మతిని రాసి ఇచ్చిన పత్రం. ఏంటి, నేను అప్పు తీసుకున్నానా? అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను ఇంత దగ్గర ఎప్పుడు అప్పు తీసుకోలేదు. నా భూమిలో ఎవడు అడుగు పెట్టడానికి ఇల్లు. అదేంట్రా బాబు, నేనేగా అప్పిప్పించింది. అద్దా, అయితే ఇదంతా నువ్వు చేసిన మోసమేనన్నమాట. ఒరేయ్ రాక్షసయ్య! ఒరేయ్! ఒరేయ్, ఈ రాక్షసుడు చచ్చావన్నమాట. బాబు, బాబు, ఇన్నేళ్లు మన భూమి అని కాపాడుకుంటా వచ్చింది. ఈనాడు మనకు దక్కకుండా పోతుంది బాబు. ఆ జగన్నాథం గారు మోసం చేశాడు. బాబు, ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతున్నా బాబు. ఇదిగో బాబు, ఈ మట్టి మంది. ఈ నెట్టగైనా నువ్వు దక్కించుకోవాలి బాబు, నువ్వు దక్కించుకోవాలి. అలాగే నాన్న. బాబు, మన పొలంలో పెద్ద కలవడం జరుగుతుంది. అక్కడ ఆ జగన్నాథ్ గారి మనుషులు మన అధికారి మీద పడ్డారండి. జగన్నాథం. బాబు, శత్రుశాసం. వాడిని తీసుకెళ్లి మన కొట్లబడేయండి రా. నానా 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 నానా. నిన్నేం చెయ్యరు. రా బాబు, రా రా బాబు, రా. ఇంత పసివాడవే, నువ్వేం చేశావని ఇక్కడ పడేశారు? నేను రామయ్య కొడుకుని. మా నాన్నని చంపి నన్ను ఇక్కడ పడేశాడు. మరి మీరెవరు? నేను ఆ జగన్నాథం అన్నను. కానీ ఆ జగన్నాథం లాగా దుర్మార్గుడి మాత్రం కాదు. రంగుల్లో వ్యాపారం చేస్తున్నాను. తమ్ముడిని చూద్దామని వచ్చాను. ఏదో కష్టాల్లో ఉన్నాడంటే డబ్బు సాయం చేశాను. కానీ వాని ఆశ తీరలేదు. నేను తెచ్చిన వజ్రాలు కూడా కాజేయాలని నన్ను ఇక్కడ బంధించాడు. మరి మీ భార్య పిల్లలు? ఒక కొడుకు, భార్య. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? ఏమ్మా, అయ్యగారు రమ్మన్నారా? లేదు బాబు, నేనే వచ్చాను. మీ అయ్యగారు నాకు మరిది అవుతారు. హాయ్, రండమ్మా. ఓ, మీరా? ఏమమ్మా, ఉత్తరమైనా రాయకుండా వచ్చారు? అన్నయ్య రాలేదా? మీ అన్నయ్య వచ్చి చాలా కాలమైంది. ఇక్కడికి రాలేదా? రాలేదే. అయితే సరే. ఎక్కడికమ్మా? మళ్ళీ రంగునికేనా? మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండిపోవచ్చు. ఒరే శ్రీరాములు, హాయ్. మన గొడ్డపాక శుభ్రం చేయించి అక్కడే ఓ బస్తా ఒడ్లు కూడా వేయించు. హాయ్. అక్కర్లేదు రండి, మేము పట్నం పెడుతున్నాం. ఏమి నిద్రయ్యా స్వామి, అసలే బక్క చిక్కుండా ప్రాణం.
కొంచెం అన్నం తిందిగా లే బాబులే పంపు తీసి చచ్చగా ఊళ్ళో చల్లగా ఉందరా అయ్యారు చెప్తా పద ఊరుకోక ఏం చేశారు, ఏం చేయగలరు? కనీసం నా రాజానైనా కాపాడుకోలేకపోయాను. ఆ దుర్మార్గులు నా బిడ్డని ఎన్ని బాధలు పెడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, ఎలాగున్నాడు? అమ్మా! బాబు! అమ్మా! బాబు! బాబు! వచ్చావా బాబు, వచ్చావా తండ్రి? ఆ దుర్మార్గులు నిన్ను విడిచిపెట్టారా? నన్ను వదిలిపెట్టలేదమ్మా, నేనే పారిపోవచ్చాను. అమ్మా, ఇక్కడుంటే జగన్నాథం మన ప్రాణాలు తీస్తాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం బాబు, అలాగే వెళ్ళిపోదాం. ఏనుగమ్మ ఏనుగు, అంబారెడ్డి ఏనుగు, మా ఊరు ఏనుగు. ఎక్కమ్మా, మోకాళ్ళు ఎప్పుడు ఎక్కుతున్నాయి. ఎక్కమ్మా, మా అమ్మగారు ఎక్కమ్మా. ఏ ఓహో తొందవా, ఇదిగో మరి కాలేది? ఓ కాలా, ఇదిగో ఇదే ఏనుగు. మనిషి ఏనుగు. ఏమిటమ్మా? చూడనా, ఏనుగమంటే లేదంటున్నాడు. ఏమయ్యా, ఏనుగు లేదన్నావా? అవునండి, ఏనుగు ఎక్కడదండి? వెళ్ళండి లోపలికి వెళ్ళి ఆ ఏనుగు తీసుకురా. ఓ ఆ ఏనుగా, ఏనుగమ్మ ఏనుగు ఎక్కడుందో ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, తొండం ఉన్న ఇదిగోనమ్మా ఏనుగు. అడగలేమ్మా, ఇంత డబ్బు పెట్టి అంత ఏనుగు తీసుకొస్తాను. ఇదిగో ఆశేష, వెంటనే ఏనుగు కొనాలి, ఎక్కడుందో తెలుసుకో. అలాగే సరేనా? ఎవడరా నువ్వు? పని కోసం అండి. అని కోసం వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగు, నీ అదృష్టం ఎలా ఉంటుందో. సార్, సార్, ఏం కావాలి? ఏదైనా పని ఇప్పించండి సార్. ఇక్కడేం పని చేస్తావయ్యా, ఇక్కడ మెకానిజం తెలిసిన వాళ్ళు కావాలి. కొన్ని కార్లు తుడుస్తాను సార్. కార్లు తుడవటానికి నీళ్లు తెచ్చిస్తాను సార్. సార్, మా అమ్మ చెల్లె ఉన్నారు సార్, వాళ్ళని నేనే పోషించాలి సార్. పనిప్పించండి సార్. అయితే క్లీనర్ గా చేరు. కారు తుడిస్తే అద్దంలో ఉండాలి తెలుసా? ఓ అలాగే సార్. శనగ పూల రేఖదాన, కారు బయట చిన్నదాన, ఆడే నీ వాళ్ళకం పసిగట్టాని. రాజా, రాజా సార్, ఏమిటి రాజా, ఫోర్మెన్ అయినా ఇంకా కార్ల కింద తోటం మానలేదు. ఇది అలవాటైపోయింది సార్. రోజుకు ఒకసారి కారు కింద దూరందే, ఏమీ తోచదు. గుడ్, అందుకే కష్టపడి పని చేసే వాళ్ళలో నీ పేరు మొదటే ఉంటుంది. ఇదిగో స్పెషల్ బోనస్ 1116. మన యజమాని గారు ఎక్కడ సార్? కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయనకి అంత తీరిక లేదు కానీ నేను చెప్తాను, నువ్వు పద. అలాగే సార్. రాజాబాబు వస్తున్నాడు. సీత ఇదిగోనమ్మా, చెరువు అన్నయ్య, లేమ్మా. నీకు తోడబుట్టిన అన్న లేడని ఆ భగవంతుడే ఈ రాజాబాబుని పంపించాడు. లేకపోతే అంతా నీలాగే ఉంటారేంటి? సంపాదించేది నీ మందుకే చాలదు. తప్పమ్మా, తాత పెద్దవాడు, అలా అనకూడదు. వస్తా తాత. మంచిది బాబు. ఆ. ఎంత బాగుంది అనుకున్నావు? నేను ఖరీదు 15 రూపాయలే. అది నువ్వు కట్టుకుంటే ఎంతో బాగుంటావే. 5 రూపాయలు కావాలని అడగరాదు? అడగలట్టి నీ తలదొట్టి ఇందా. ఆ పట్టు కూడా ఇచ్చేవే. కాకటికి వచ్చేస్తానే. మా అమ్మ కూడా అమ్మా, ఇది నా జీతం. ఇది నేను చేసిన కృషిని మెచ్చి యజమాని గారు ఇచ్చిన బహుమానం 1016. ఇదిగో. చాలా సంతోషం. నువ్వింత ప్రయోజకుడు అయినందుకు. మీ నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారు.
నాన్నగారి ఆశీర్వాదం మనకెప్పుడు ఉండనే ఉంటుందమ్మా. ఇది తీసుకువెళ్ళి నీ చేత్తో హుండీలో వేయి. వెళ్ళమ్మా. నాన్న, మీ కడసారి కోరిక త్వరలోనే నెరవేరుస్తాను. మీ నాన్నగారు ఎక్కడున్నా నీలాంటి కొడుకును కన్నందుకు గర్విస్తారు. నీ దీక్ష తప్పకుండా ఫలిస్తుంది. అమ్మా, దీవించే మనసుంటే దీక్ష సాధించడం పెద్ద కష్టం కదమ్మా. అన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఏమిటమ్మా అనేది? నువ్వు నాన్నని కళ్ళారా చూసావు. కానీ నాకు ఊహ తెలియకముందే, నాన్న ఎలా ఉంటారో తెలుసుకోకముందే నాన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతురాన్ని. కాదమ్మా, నాకు నాన్న తెలుసు. నాన్న ప్రేమ నాకు తెలుసు. కాబట్టి ఆయన్ని పోగొట్టుకున్నందువల్ల బాధ ఏమిటో కూడా నాకు తెలుసు. నాకు మాత్రం నాన్న అనే 2 అక్షరాలే తెలుసు. అమ్మా, ఆ 2 అక్షరాలే మన జీవితానికి 2 చక్రాలు. ఇక నువ్వు చూడండి ఆయన రూపమేగా. అది నేను చూపిస్తానమ్మా. నాన్న నీ 2 అక్షరాలు మరపురాని మధురాక్షరాలు. నాన్న నీ 2 అక్షరాలు మరపురాని మధురాక్షరాలు. కన్నుల ముందర కనపడకున్నా గుండెల నిండా ఉన్నావు నాన్నా. ఉన్నావు నాన్నా. నాన్న నీ 2 అక్షరాలు మరపురాని మధురాక్షరాలు. మంచి కోసమే జీవించావు, పరుల కోసమే బలి అయినావు. మంచి కోసమే జీవించావు, పరుల కోసమే బలి అయినావు. నా గుప్పిట నింపిన ఆనాటి మల్లు మరువనీయదు ఏనాడు నిన్ను. నాన్న నీ 2 అక్షరాలు మరపురాని మధురాక్షరాలు. అక్షరాలు మరపురాని మధురాక్షరాలు. నీ దీవనతో చెడు నిదిరిస్తా, నీ దీక్షను నే సాధిస్తా. నీ ఆత్మకు శాంతిని కలిగిస్తా, తప్పక విజయం సాధిస్తా, విజయం సాధిస్తా. అమ్మా చెల్లి 2 కళ్ళుగా నీవే వెలుగుగా జీవిస్తా, నీవే వెలుగుగా జీవిస్తా. నా కూతురు ఏం చేసావు చెప్పు, నా కూతురు ఏం చేసావు చెప్పు. ఏం తెలుసాయా?
నెత్తురు. కాదు కాదు, ఆ అమ్మాయి నా అమ్మాయి ఆశ. ఆశ లేదు లేదు, ఆశ లేదు, ఆశ లేదు. ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంది. వెళ్ళు. ఎస్ బాస్. చాలా నా ఆట ఇంతేగా. నీకు నాకు వాటా ఏమిటి, కోటా ఏమిటి? కమాన్. కింద పడిపోయారా? ఆడపిల్లని చూడనేలా, అత్తిపండు తొక్కనేలా, కింద పడనేలా? ఏమండి, మీలాంటి వాళ్ళు పడిపోతే లేవతీయడమే నా డ్యూటీ. శుక్రియా శుక్రియా. నమస్తే నమస్తే. मेरा पर्स, मेरा पर्स. బేటా మా ఆట వాట ఉండరాయిస్తాను. నీకు నాకు ఇందుకు గొడవ. వాట పళ్ళు గిళ్ళు వెళ్ళిపోతాయి. పిరికి నాయాలి. ఈ తల్లి ఆదరణకి విలువ ఎవరు కట్టగలరు చెప్పమ్మా. ఒరే, మాటలతో మురిపించేస్తున్నావు గాని ఇంటికి 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? జేబులు కొట్టాను. లేకపోతే ఏంటంటే మగవాడి సంపాదన ఎంత నడకూడదు, ఎలా అని అప్పుడు అడగకూడదు. ఎంతసేపు సంపాదన సంపాదన తిరగడమే గాని మీ నాన్నగారి గురించి ఎక్కడైనా వాకప్ చేస్తున్నావా? ఏమన్నా వాకప్ చేయను? ఏం ఆధారాలు ఉన్నాయి? లింగమూర్తి మా నాన్న, లింగమూర్తి మా నాన్న ఊరంతా తిరిగానుకో, ప్రపంచంలో ఎంతమంది లింగమూర్తి ఉన్నారు, వాళ్ళందరూ మన ఇంటికి వచ్చారు. ఫుడ్ పెట్టగలవా? సరేలేరా, ఉండు భోజనం తీసుకొస్తాను. హలో మై డియర్ ఫాదర్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? అమ్మ మీద కోపమా? మీ ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ వచ్చి సన్యాసులు కలిసిపోయావా? లేకపోతే మమ్మలాగే మనడుగు దూడంలోనే కదిరావా కాల్ చేస్తా. నేను చక్రవర్తి శేషాన్ని. రాజా, అదృష్టం అంటే నీదిరా. కన్న తల్లి నిమించిన సంత తల్లి దొరికింది నీకు. ఏమిటలా చూస్తున్నావు? చక్రవర్తి కప్పం కడతావా లేదా? ఏమిటి నీ కప్పం? అదిగో తీసుకో. మనులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవి మన ఖజానాలో దాచేయాలి. ఏది నా సొమ్మేది? నా వజ్రాలు, వైడూర్యాలు, నా సొమ్మంతా పోయింది. నేను చక్రవర్తిని కాను, నేను చక్రవర్తిని కాను. నాకు ఈ కిరీటం వద్దు, నాకు ఈ కత్తి వద్దు. నేను చక్రవర్తి శాసాన్ని కాను. నా రాజ్యం పోయింది, పోయింది, పోయింది. వద్దు, తప్పొద్దు, నన్ను తప్పొద్దు. రామయ్య వద్దు, నన్ను తప్పొద్దు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. అడుగు అడుగు, జగన్నాథ పారిపోతాడు. వాడి తప్పు రామయ్య, వాడి తప్పు. అమ్మో రామయ్య, నేనేం చేయలేదు రామయ్య.
చూసుకో మత్తు చూసుకో పూలమ్మే పిల్లొచ్చింది పూలమ్మే పిల్లొచ్చింది గాలికి ఘుమఘుమలేచింది పూలలో తన అందాలన్నీ పోటీకి తెచ్చింది ఓ బాబు తీసుకో ఓ బాబు తీసుకో మత్తు చూసుకో అబ్బా ఎట్లాగైతే నేను వదిలింది రా బాబు పీడ. బాబు కారు బాబు లేడు దొరబాబు లేడు రాజుబాబు లేడు మా అమ్మా నాన్న నాకు లక్షణంగా పెట్టిన పేరుంది ఉంటే ఉందిలే మహా ఇంతకీ నీ పేరేంటో రాజు. రాజానా అందుకే మహా దర్జాగా వెళ్ళిపోతున్నావు పూలు ఇస్తే తీసుకోకుండా నీ పువ్వులు నాకే మక్కర్లేదు ఏ నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళవా పెళ్ళైతే పెళ్ళా ఉంటానికి ఏమిటి నీకింకా పెళ్లి కాలేదా ఏ చేసుకుంటావా శిప సిగ్గేస్తుంది అది కూడా నా పైగా కారు బాబు కారు బాబు ఓ కారు బాబు అయ్యో కారు ఆపు కారు బాబు మిస్టర్ ఏం మిస్టర్ ఈ గొడుగు నాది ఏ నీ పేరేమన్నా రాసావా ఇంకా రాయలేదనుకోండి నీ పేరేం పేరు ఈ మాత్రం దానికి ఊరు పేరు అడ్రస్ ఎందుకు గానీ ఏదో హోటల్లో కుర్చీకి తగిలించుంటాను ఖాళీగా ఉంది కదా అని తీసుకొచ్చాను ఇది మీద మందే వీటి ప్రాణాలు ఇస్తాడు ఇటే పోతాం ఏమిటండి ఆలోచిస్తున్నారు ఎండలో ఉన్న వాళ్ళకి నిన్నవడే నా డ్యూటీ ఏం సందేహిస్తున్నారు ఆడగొడుగు కదనా ఏమిటండి గొడుగులో కూడా ఆడా మొగాను ఏదైనా ఇచ్చిన నేడే కదండి తీసుకోండి మరి మీకు నాకండి పెద్ద గొడుగు ఉందండి ఆ పైన చూసారా థ్యాంక్స్ నో మైస్ నా కోసం ఎవరు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలి వస్తా మీ గొడుగు రాజా రాజా ఏ రాజా కారోజులు చెయ్యి చెయ్యి ఉన్నదా చెప్పనా ఊరికి కిక్కి అని రే రే ప్రసాద్ పంచిపెట్టు అందరికి పంచిపెట్టి చెప్తాను ఏంటి చాకు మామ అది నా పేరు కదండి అది నా ఆయుధం పేరు నా పేరు బ్రహ్మానందం అండి మంచికి తగ్గ పేరు ఏమిటండి చాలా హుషారుగా ఉన్నారు ఈవేళ నా పుట్టినరోజండి ఆ? అవునండి అది అస్తమానం రాదు 4 ఏళ్ళకు మాట వస్తుంది అదేమిటండి అంతేనండి ఈవేళ తారీఖు చెప్పండి ఫిబ్రవరి 29 అంతే ఓ ఈ విషయం నాకు ముందుగా తెలుసుంటే ఏమండి ఇప్పుడు తెలిసింది కదండి మీరేమిస్తారో తెలిస్తే సంతోషపడతాను కదండి అది చాలండి అది చాలు ఇంకేం అక్కర్లేదు ఇచ్చింది చాలండి నేనేమిచ్చానండి అదేనండి ఆడదానిలో నేను కోరుకునేది సిగ్గు చిరునవ్వు ఆ రెండు మీరు ఇచ్చారు అంతే ఇంతకీ మీ పేరు కమల ఆహా పేరుకు తగ్గ ముఖానికి తగ్గ పేరు సర్లేండి ఎండగా ఉంది గుడి కిందకి రండి రమ్మంటారా మరి తినండి అదే చూడరా మెకానిక్ మెకానిక్ ఎస్ మేడం కార్ రెడీనా ఏమిటి నా మొహం చూస్తావు
కార్ రెడీనా అని అడుగుతుంటే నిన్నే రెడీ అయింది మేడం. ట్రయల్ చూసావా? ఓకే, కావాలంటే మీరు ట్రైల్ చూసుకోవచ్చు. ఓకే, నువ్వు కూడా ఏమైనా ట్రబుల్ ఉంటే తెలుస్తుంది. నాట్ దేర్, సిట్ హియర్. మేడం కాస్త దూరం తగ్గించండి, అసలే రీబోరించాను. స్పీడ్ గా డ్రైవ్ చేస్తేనే మెకానిక్ సంగతి బయటపడుతుంది. మేడం, హలో మేడం. మేనర్స్ ఏమిటి అలా మీద పడతావు? సారీ, అందుకే నేను వెనక కూర్చుంటానంటే నన్ను ముందు కూర్చోమన్నా. ఇప్పుడేళ్ళు వెనక్కి కూర్చో. థ్యాంక్ యూ. పనివ్వండి. ఎందుకు ఆపారు? ఆపలేదు, ఆగిపోయింది. పెద్ద మెకానిక్. గెట్ డౌన్ అండ్ చెకప్. రైట్. టాటా. వయస్సు పొగరు, డబ్బు పొగరు. కారు బాబు లేదు, గీరు బాబు లేదు, రోడ్డు బాబు. వచ్చావు. ఏ కార్ ఏమైంది? కారా కాలిపోయింది. ఎలా? దెయ్యం ఎత్తుకుపోయింది. అమ్మ బాబోయ్, దయ్యమే. ఆడదయ్యమా మగదయ్యమా? నువ్వు ఆడదానివిగా, నీకేం భయం లేదు. అది ఆడదయ్యం. మళ్ళీ ఏమిటిదంతా? ఉరుములు మెరుపులు కనపడ్డలా? పడేవాడి కారు బాబు. మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది, వాన కురిసింది, నువ్వు తడిశావు. నిజంగా వాన వస్తే తడవరేంటి? తడవను, ఎందుకంటే నేను ఎండా, నువ్వు వాన. ఎండ వాన, ఎండ వాన కుక్కలు నక్కలపై. అసలు వాన రాదు, నేను రానివ్వను. ఎలా? ఓ, ఆ శ్రీకృష్ణ పరమాత్మలా విష్ణు చక్రం వేస్తావా? కాదు, మనిషిలా పాట పాడతాను. ఏమిటి కారు బాబు, నీకు పాఠం కూడా వచ్చా? ఏది ఒక పాట పాడు, నాకు పాటలు అంటే భలే ఇష్టం. మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక. మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక. చలితో మాటలాడని, వలపే పాట పాడని, వలపే పాట పాడని. మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక. కమలాలే నారమణి నయనాలై విరిసే, అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే. ఆ నయనాల కమలాలలోనా నా జిలుగు కలలు చూసుకో.
అద్దాల చెక్కిళ్ళలో నా ముద్దులే దాచుకోని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక కళలారబోసే మధుమాసం చెలిమోవిని దరహాసం చేసే తెలిజాబిలి చెలిమోమున కస కిరణాలలోన నన్ను కలకాలం కరిగిపోని ఆ కళల పండు వెన్నెలలో నా వలపులన్నీ వెలిగిపోని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక చెలితో మాటలాడని వలపే పాట పాడని వలపే పాట పాడని మీకు చాలా మంది అల్లున్నారే. అల్లుళ్ళు ఉండొచ్చు, అమ్మాయిలు లేరు. కావాలా? ఏ ఇస్తారా? అరే అచ్చు మీలాగా ఉంది, కొన్నారా? లేదండి, అమ్ముతాను. అమ్ముతారా? ఇలాంటి బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను. అమ్ముతానని చెప్పి మరి నా చేతికి ఇచ్చారేమండి? మీరు కనపడగానే మనసు మార్చుకున్నాను. ఎందుకని? మీ పుట్టినరోజు నేనేమి ఇవ్వలేకపోయాను. ఇవాళ నా బొమ్మ పుట్టినరోజు, అందుకనే మీకిచ్చాను. ఎంత బాగా తయారు చేశారు. ఎంత తయారు చేయగలిగినా మీలాగా ప్రాణం పోయలేను కదండి. పాపం, ఏ తల్లి కన్న బిడ్డలు ఏ దారి లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నారు. ఇందులో ఒక్కడైనా బాగా చదువుకుని ఇంకొకరిని చదివిస్తాడని నా ఆశ అండి. ఇన్ని దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మీకు డబ్బెక్కడదండి? దానాలు ధర్మాలు చేయడానికి డబ్బక్కర్లేదండి, మంచి మనస్సుంటే చాలు. ఆ పలక మాత్రం జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. వస్తా. వెయిట్ ప్లీజ్. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరైతే మహారాణియా? కొమ్ములు వచ్చాయా? ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని చెప్పండి. అది కాదు రాజా. ఏది కాదు? ముందు వచ్చిన వాళ్ళ సంగతి ముందు చూడాలి, వెనక వచ్చిన వాళ్ళ సంగతి వెనక చూడాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అదే వ్యాపార రహస్యం. వెళ్ళు. ఓకే, రిపేర్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళండి. ఓకే. ఎస్, కుమారస్వామి ఆటోమొబైల్స్. నేను రాణిని మాట్లాడుతున్నాను. రాణి గారు నమస్కారం అండి. నమస్కారం. రాజా ఉన్నాడా? ఉన్నాడండి. వెంటనే అతను ఇక్కడ పంపించు. రాణి అని పేరు తప్పనిచ్చి మిగతా వివరాలు ఏం చెప్పొద్దు. అతనే కావాలా అండి? అరే అతనే కావాలయ్యా, చెప్తుంటే అర్థం కావాలే. అలాగేనండి. రాణిగారు ఇదేనా? ఇదే బాబు. కారు రిపేర్కు రమ్మంటే ఏ కారు అని అమ్మగారిని అడిగి వస్తాను. అలాగే. ఎలా ఉంది ఇల్లు? మీ పేరుకు తగ్గట్టుగా ఉంది. బాగుందా? అదేమిటండి అలా అడుగుతారు? మీకు కావాల్సినంత డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. సరే,
రిపేర్ చేయవలసిన కారు మేడ మీద ఉందండి. అదంతా నీకు అనవసరం. ఫాలో మీ. రైట్. మేడం, మీకు కార్లు ఉండొచ్చు, బంగళాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. నేను మెకానిక్. నేను వచ్చింది మీ కారు మరమ్మతు చేయడం కోసం. నేను ఎందుకు పిచ్చాలో నాకు తెలుసు. ఇది బెడ్రూమ్ మేడం. మా గ్యారేజ్ కూడా. అయితే ఇప్పుడు ఎవరికి రిపేర్ చేయాలో బాగా అర్థమవుతుంది. I said shut up. What is it? Come on. Attention. All right. రాజా, రాజా, పువ్వులమ్మే మల్లివా? అహంకారంతో చెలగాట్లాడే రాణివా? నువ్వు అమాయకురాలివైన మల్లివనుకున్నా. ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన రాణివనుకోలేదు. అది కాదు రాజా. Shut up! రాజా, నువ్వు పువ్వులంటి పవిత్రమైన దాని అనుకునే నా మనసిచ్చాను. నా హృదయంలో అట్టి పెట్టుకున్నాను. కానీ హృదయమే లేని పాషాణమని నేను అనుకోలేదు. నేనేం అపకారం చేశాను నువ్వు నాతో ఆడుకున్నావు? ఆస్తి, అంతస్తు, హోదా, ఐశ్వర్యం నేనెప్పుడు కనీతి కూడా చూడలేదే. రాజా, ఈ విషయమే నీతో చెప్పాలనుకున్నా. ఇంకేమిటి నువ్వు చెప్పేది? హ, నీ చేతి నిండా డబ్బుంది, తిరగటానికి కార్లున్నాయి, ఊరి నిండా మగాళ్ళు ఉన్నారు. రాజా, అక్కడ చూపించు నీ డాబు, దర్జా, ఐశ్వర్యం, హోదా అన్ని. రాజా, ప్లీజ్ హియర్ మీ. అమ్మా, ఇలారా ఇలారా. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నా, ఏం లేదు. కూర్చోమ్మా. చాలా రోజుల నుంచి నిన్ను సంగతి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు నాన్న, అదేదో నువ్వు చెబితేనే వినాలనుకుంటున్నాను. నా పెళ్లి గురించే కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఒరే డేగా, రాణి ఏమందో విన్నావా? నా మనసులోని మాట ఇట్టే కనిపెట్టేసింది. రాణి అంటే ఎవరనుకున్నావు? రావు బహదూర్ రంగనాథం గారి మనవరాలు, ఎక్స్ఎంపీ జగన్నాథరావు గారి కూతురు. నన్ను ఊళ్ళో వాళ్ళంతా మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడా అని వేధిస్తున్నారు. నీకు ఇష్టమైతేనేనమ్మా. నాన్న, ఈ పెళ్లి కొడుకుల్ని చూసి చూసి నాకు మతి పూర్తిగా పోతూ ఉంది. నాకు నచ్చిన వాడు వచ్చినప్పుడు నేను చెప్తాగా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారు సార్. ఏ క్రికెట్ ప్లేయరో, ఏ ఫిల్మ్ స్టారో. చీ 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 చీ, నీ టేస్ట్ పాడుగాను. నన్ను తిట్టారు కానీ అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది సార్. మీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి. ఇస్తే కదా అండి తెలియడానికి. ఇస్తే కానీ తెలీదా? అంటే తీయటి మనసు తెచ్చుంటారు. కాదు, చాక్లెట్ ఏమిటంటే సంగతులు. ఇవాళ నా పుట్టినరోజు. పుట్టినరోజా? పంప ముంచేశారు. ఎవరైనా నెలాఖరిని పుడతారో చెప్పండి. ఒకవేళ పుట్టారే అనుకోండి, మొదటి వారంలో పుట్టినరోజు పండుగ చేసుకోవాలి. లేకపోతే బహుమతులు ఎలా వస్తాయి చెప్పండి. నేను పుట్టింది బహుమతుల కోసం కాదు. మీరు అనుకోపోవచ్చండి, కానీ ఇచ్చి వాళ్ళు బాధపడతారు కదా. ఇవ్వాలని మనసుంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు. దేన్నైనా నమ్మండి ప్రపంచంలో, కానీ ఆ రేపుని మాత్రం నమ్మద్దు. రేపు మీరేమవుతారో నేనేమవుతాను. అందుకని ఆపండి. ఇలా వేలేదు అంతే. ఉంగరం. ఈ ఉంగరం వేలికి ఎందుకు తోడుతారో చెప్పనండి. చెప్పమంటారా? మీరు చెప్పలేరండి, కానీ నేను మాత్రం తెలుసుకున్నాను. ఏమిటమ్మా ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు? నీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకోవచ్చా? ఏమీ లేదా? ఏలేని తాటికాయ తొంగరు ఉంటే ఏమి లేదట పెట్టమ్మా. అదేమ్మా, అదేమిటని? ఆయన ఇచ్చారా? ఆయన ఇచ్చారా?
ఎవరమ్మాయినా? అదే బ్రహ్మానందం గారని చాలా మంచివారు అన్నయ్య. ఆయన ఎన్నో దానాలు చేస్తుంటారు. నేనైతే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే ఈ ఉంగరం. ఓహో, అయితే నేను పెళ్లి చేసుకుంటానరా? బాగున్నాయా? అది కూడా నాన్నతో చెప్పించారా? అమ్మా, నీకు నచ్చిన వాడు దొరికాడే నాకైతే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పమ్మా. సరే గాని పెళ్లి కాకముందు బహుమతులు ఏమీ తీసుకోకూడదమ్మా. అబ్బే నేను తీసుకోలేదన్నయ్య, ఆయనే ఇచ్చారు. సరే పోనీ ఈ సంగతి అమ్మకి చెప్పావా? లేదన్నయ్య, సరేరా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పొద్దన్నయ్య. సరే ఆయన ఒకసారి నేను చూస్తాను, నా దగ్గర తీసుకురా. ఏమిటి అన్నా చిన్న ఏమీ లేదమ్మా, అప్ప చాలా మంచి. అరే ఎవరు నా కార్ తీసుకొస్తున్నారు? ఎవరు? ప్లీజ్ స్టాప్ ద కార్. ఏమండి కొంచెం కార్ ఆపండి. ఏమండి ఎవరో నా కార్ తీసుకొస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. మరేం భయపడక, నేను ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ అలవాటు నేను చేస్తాను. రానా అదండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. మేము పోలీస్ స్టేషన్ కి కళ్ళలో చూశారు కదండి, సాక్ష్యం చెప్తారు కానీ. అమ్మో ఈ చాకు గానే అమ్మో రే మనకెందుకు బలాన్ని పోదాం. ఆగండి నేను చెప్తాను. అదేమిటమ్మా, మొగాళ్ళంతా సాక్ష్యం ఇటాన్ని భయపడి పారిపోయారు, ఆడకూతురు నువ్విస్తావా? ఆడదాన్ని కనుక నేనే చెప్తాను. నీ భయం లేదు? భయం కాదు, బాధ. బాధ? అవును బాబు, వీడి కన్న తల్లిని నేనే. ఇన్నాళ్ళు ఎలా సంపాదిస్తున్నాడో తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటి. కన్న తల్లికే రోత పుట్టించిన నీది ఒక బ్రతికేనా? బాబు మీకు పుణ్యం ఉంటుంది, వీడికి శిక్ష వేయించండి. శిక్ష? కన్న తల్లి కళ్ళ ముందే దొంగ రుజువైంది, ఇంతకంటే శిక్ష ఏ కోర్టు వేయదమ్మా? రే చూస్తావేరా, కాళ్ళు పట్టుకు జవాబడి చెప్పు. ఓ వేసి చెప్పు. కమింగ్, డోర్స్ ఆర్ ఓపెన్. ఏమిటలా నిర్ఘాంతపోతున్నారు? ఇది అశరీరవాణి కాదు, ఆకాశవాణి కాదు. ఎదురుగానే ఉన్నాను కానీ చూడలేకపోతున్నారు. మీ కారు మీకు అప్పగించాలని వచ్చాను. తెలుసు, దొంగను పట్టుకుంటారని తెలుసు, కారు తెస్తారని తెలుసు. జస్ట్ 1 సెకండ్, వచ్చేస్తున్నా. అదేమిటి వయసులో ఉన్న ఆడపిల్లని చూసినట్లు ఆ ముసలాడి ఫోటో వదలలేకపోతున్నారు? ఈయన ఎక్కడ చూసినట్టుంటేను. ఆయనే జగన్నాథం. జగన్నాథం? మీ గర్భశత్రు. మీ ఆస్తిని కాజేశాడు, మీ తండ్రిని చంపాడు, మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. నా సంగతి నీకు బాగా తెలిసినట్టుందని? నా సంగతే మీకు తెలియాలి. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగే తెలుసుకుంటాను. మీ కారు పోర్టుగోలో పెట్టాను, ఇదిగో స్విచ్ కీస్. ఓ, చేతికిస్తే చెయ్యి కందిపోదే. వస్తా. మాట తప్పరు కదూ? మాట తప్పను, నా దారి తప్పను. వస్తా. అవును, పెళ్లి చూపులకు గ్యారేజ్ తీసుకొచ్చావేంటి? ఏ హోటల్కో పార్కో తీసుకెళ్ళక? మా అన్నయ్య అక్కడికి రాడుగా. పెళ్లి చేసుకుంది నిన్న మీ అన్నయ్యనా? పెళ్ళాడేది నన్నే అయినా కాపురం చేయవలసింది మా అన్నయ్యతో. వెరీ గుడ్ బాబాయ్, సత్యం పో. మీరు ఇక్కడే ఉండండి, అన్నయ్యని తీసుకొస్తాను. తప్పనొచ్చే, నేను ఒక్కడిని ఉండలేను. అందులో ఇది గ్యారేజీ, ఎవరు దేనికి కేకేస్తారో తెలీదు. ఆయన వచ్చారన్నయ్య. ఎవరమ్మా? బ్రహ్మానందమా? అవునన్నయ్య. ఇక్కడే ఉండమన్నాను. మరి ఏడమ్మా? ఆయనకు భలే సిగ్గన్నయ్య, అందుకే వెళ్ళిపోయి ఉంటాను. అదే
సిగ్గుపడే మగాడు సిగ్గులేని ఆడది చాలా ప్రమాదం. తర్వాత చూస్తానులే, నువ్వు పదమ్మా. పిన్ని గారు, ఈ లల్లి ఉంటుందని ఎంతో ఆశతో వచ్చాను. నీకు తెలుసు కదమ్మా దానికి సినిమా పిచ్చని. మళ్ళీ బాబీకి వెళ్ళిందా? సరేలేండి, నేను వచ్చేళ్ళానని ఆ స్టూపిడ్ గర్ల్ తో చెప్పండి. అలాగే, వస్తాను. నువ్వు కూర్చోమ్మా. ఓ వండర్ఫుల్ సెలెక్షన్. పిన్ని గారు, ఇవన్నీ ఎక్కడ కొంటారు మీరు? ఓ అమ్మాయి మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది. ఈసారి వచ్చినప్పుడు నీకు పంపిస్తానులేమ్మా. అలాగే. నమస్కారం లక్ష్మీకాంతమ్మ గారు. రామ్మా, మాటలోనే వచ్చాం. వీరు మా లలిత ఫ్రెండ్ రాణి గారు. నమస్కారం అండి. నీ డిజైన్స్ వీరు చాలా బాగా నచ్చినాయి. అది నా అదృష్టం. మీ దగ్గర ఇలాంటి పీసెస్ ఇంకా ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయండి. అయితే రండి, ఇంటికి వెళ్దాం. వస్తా పిన్ని. అలాగే అమ్మా, వస్తానండి. వెళ్ళిరా అమ్మా. రండమ్మా, రండి. నమస్కారం. నమస్కారం. ఈ రాణి గారికి పెద్ద కారు చూడమ్మా, కూర్చోమ్మా. మనిషి విలువను కొలిచేది డబ్బుతోనూ కారుతోనూ కాదండి. వారండి, కాకపోవడం ఏంటి? అవన్నీ మీకున్నాయి కాబట్టి వాటి విలువ మీకు తెలియకపోవచ్చు. మీరన్నది కూడా ఒక విధంగా నిజం. ఎవరి విలువలు వాళ్ళకి తెలియదు. చూడండి, ఈ డిజైన్ ఎంత అందంగా వేశారు. అన్నయ్య, ఈవిడ రాణి గారు. ఏ దేశానికి? ఏ దేశానికి కాదు, మనసున్న మనిషి. డబ్బున్న వాళ్ళకి మనసు ఉంటుంది. మనసు నాకేం తెలియదు. అన్నయ్య, మీ ఇద్దరికి ఇదివరకు పరిచయం ఉన్నదా? పరిచయమా? అదేమిటమ్మా, భాగ్యవంతులతో పరిచయం కలగటం మహాభాగ్యం. ఏమండి, మీ అన్నయ్య గారి పేరేమిటి? రాజా. ఏ దేశానికి అని నేను అడగలేను. మీ అన్నయ్య గారికి ముక్కు మీద కోపంలా ఉంది. కొందరికి అది అందంగానే ఉంటుంది. ఓహో, అలాగా. థ్యాంక్స్. కమల గారు, ఇవన్నీ నేనే తీసుకుంటున్నాను. ఈ డబ్బు తీసుకోండి. వీటి ఖరీదు 300 అండి. పర్వాలేదు, ఉంచండి. ఉంచమ్మా, ఉంచు. పేదవాళ్ళని చూస్తే గొప్ప వాళ్లకు దానం చేయాలనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ గొప్పవారు కారు. ఇది దానము కాదు. ఎదుటి వారిలో ఉండే కళాకృతిని మెచ్చుకోవడం. అది అర్థం చేసుకుంటే చాలు. ఇదిగోనండి కాఫీ. అక్కర్లేదండి, థ్యాంక్స్. రాజా గారు. ఏమండి రాణి గారు? మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఓహో. వస్తాను. మంచి. వస్తాను. అన్నయ్య, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. ఎంతకాలం నుంచి ఇలా బిచ్చలెత్తడం ప్రారంభించు. అన్నయ్య, కారణం వాళ్ళకి గీరంటుంది. ఎంత తలపగర లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు డబ్బు బిచ్చలవిడిగా పాలేసి మనం అవమానిస్తుందా? రాజా, ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించాలని నీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? అమ్మా, ఏమైనా సరే, ఈవేళ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అమ్మా, నేను తొందరపడితే క్షమించమ్మా. ఇంతలో నీదైపోతావా? వెళ్ళలాంటి నీ మనసు చూస్తూ ఉంది. నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటున్నాను. నా అంత అదృష్టవంతురాలు లేదురా. నమస్కారం అండి. ఏం చలపతి? మన రామాపురంలో కూలీలు ఎవరు రావడం లేదండి. మన జగన్నాథం గారు రా అంటే ఏదో వచ్చారు. పొలం పనులన్నీ పూర్తయినాయి. ఒక్క రామయ్య పొలం మాత్రం అలానే ఉంది. ఒక్కసారి ట్రాక్టర్ పంపిస్తే దాన్ని కూడా దుక్కి దుడ్డించేస్తాను. అలాగే పంపిస్తాను. చెప్తాను. బస్సుకు టైం అవుతుంది. సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను. డాడీ. ఏమిటమ్మా? డాడీ, ఇవాళ నేను చిన్న కారు తీసుకెళ్తాను. దానికే తప్పకుండా తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాడీ. రాజా, నీతో చాలా మాట్లాడాలి. నేను నిన్ను చాలా అడగాలి. ఇక్కడ వీలుండదు. మామూలు మధ్యలో నేను ఎందుకు ప్రవేశించాను చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు. చాలా థ్యాంక్స్. మా నాన్నకు బోలెడాస్తుంది. పైగా నేనొక్కతనే కూతుర్ని. అందుకే ప్రేమ పక్షులకి కొదవలేదు.
ఎవరు వీడు నాడు యూనివర్సిటీకే అందాల రాదు నేడు మీ శరణ దాసు వీడే వాడే వీడు సుందర కుమార్ నిజంగా సుందర మీ పాదాల బందీ ఈ భువనైక కాదు ఈ భువనైక సుందరి మరి నేను ఆహా పుత్రులధా అని కూడా అనండి మీరేమైనా అనండి కానీ రాణి మరొక్కసారి రాణి నెక్స్ట్ టైం సుప్రభాతం దేవి. నా పేరు సరస్వతి శ్రీ. కథలు కావ్యాలు రాస్తూ ఉంటాను. లక్ష్మీ సరస్వతుల్ని నా పేరులో పెట్టుకున్నాను. మీరు అంగీకరిస్తే లక్ష్మీ సరస్వతి ఉభయులు కూడా ఒకే ఇంట్లో ఉండగలరని నిరూపించగలను. మరి మీరేమనగలరు? నేనేమనగలను? లక్ష్మి లక్ష్మి ఈ కవికుమారుల సంగతి చూసుకో. నాకు కావలసింది ఈ పని లక్ష్మి కాదు, ఆ ధనలక్ష్మి. ధనలక్ష్మి మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మా వంశంలో అంతా ఓన్లీ సన్సే. వాళ్ళంతా వెదికి వెదికి బాగా డబ్బున్న ఓన్లీ డాటర్స్ పెళ్ళాడారు. అలాగే మనం కూడా పెళ్ళాడితే మీ ఆస్తి మా ఆస్తి కలిసి మన ఆస్తి ఆడుకుంటుంది. అండర్స్టాండ్? ఈ విధంగా బెల్లం చుట్టూ మూగిన చీమల్లాగా అందరూ నన్ను వేధించుకు తిన్నారు. ఆఖరికొకనాడు ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తయారయ్యారు. కర్మ. ఇక్కడ పిక్నిక్. ఓ వాట్ ఎ లవ్లీ ప్లేస్. ఈ వనసీమ రమణీయము, మన భోజనమునకు ఆదర్శప్రాయం. వధు ఒక్కతే, వరులు ముగ్గురు. అవును, నేను ఒక్కడే. ఐఎమ్ ది ఓన్లీ ఫెలో. అయ్యా, ఈ స్వయంవరం అంత తేలిగ్గా తేలదు. చెప్పండి, కుందేటి కొమ్మును తెమ్మనదరా? మూన్ లో హనీమూన్ కు వెళ్ళాలా? అదంతా ఏం అక్కర్లేదు. మీ ముగ్గురులో ఎవరెక్కువ దూరం పరిగెత్తగలరో? 1 2 3. ఏం మహాశయ, మీరు వెళ్ళరే? నేను గోవు కొరకు వేచి ఉంటిని. అది ఇందులకు గోప్రదక్షిణము చేసిన భూప్రదక్షిణము చేసినట్లు కదా, వారు భూప్రదక్షిణము చేయలేరు. ఆ పప్పులేమీ ఉడకో కపి మహాశయ, తమరు కూడా పరిగెట్టవలయను. తప్పదా? తప్పదు. వారు ఈ పాటికి చాలా దూరము పోయి ఉందరు. ఆయనను వారి వేగంబుల పోయిదను గాక. 1 2 3. ఆగుడు, ఆగుడు. ఈ పాదరక్షలు ఒకటి. దురాశ దుఃఖములకు చేటు, ఐకమత్యమే మహాబలము. ఆగుడు, ఆగుడు. నేను బతుతుంటది. ఆగుడు, ఆగుడు. ఏమిటి కాబోయే భర్త గారు మరీ అలా ఏడిపిస్తావు? షటప్. ఆ చెవటలా? ఈ మగాళ్ళంతా ఇంటి. ఆడదాని అందం ఐశ్వర్యం చూస్తే చాలు వెంటబడతారు. అందరినీ అలా అనుకో. ఆ నవమోహనాంగుడు ఇందాకటి నుంచి అక్కడే ఉన్నా మన వైపు కన్నెత్తి చూడలేదు. ఓ మోహనాంగుడే. అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను. చూస్తావా? చూద్దాం. మేడం, ఎస్. ఈ హ్యాండ్ బ్యాగ్ మీదే అనుకుంటాను. అవును, కావాలని పడేశాను. నాకు అక్కర్లేదని ఇస్తున్నాను. ఏ? మీ డబ్బు మీకు చాలా బాధగా ఉందనుకుంటాను. అది లేక బాధపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం. థ్యాంక్స్. ఇదిగో. ఓహో, 100 రూపాయలా? ఈ 100 రూపాయలు ఇచ్చి పెద్ద దాతలు అనిపించుకోవాలనుందా? మీ స్నేహితురాల ముందు మంచి పేరు సంపాదించాలనుందా? ఐఎమ్ సారీ మేడం, నాకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉండి ఉంటారు. వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం, మీ డొనేషన్. కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద నాకు సదభిప్రాయం కలిగింది. నీ మనసు తెలుసుకోవాలని, నీకు దగ్గరగా రావాలని మళ్ళీలాగా మారువేషం వేసుకున్నాను. అంతేకాని నిన్ను మోసగించాలని కాదు రాజా. నా మాట నమ్ము. నమ్ముతాను రాణి, నమ్ముతాను.
కానీ మన ఇద్దరి అంతస్తుల మధ్య ఉన్న తేడా మనల్ని దగ్గరకు రానియదు. మనసులు దగ్గరవుతున్నా మనుషులు కానియరు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్న సంగతి నీకు తెలీదు. చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి బొమ్మ ఏనుగు పనికిరాదంటే నిజం ఏనుగు కొనిచ్చాడు. అదే రాణి, అదే. ఆయన ఏనుగును కొనిబట్టల్లో దర్జా, దర్పం, గర్వం అన్నీ ప్రకటించుకున్నాడు. అంగట్లో దొరికేది గనక ఏనుగును కొన్నాడు. కానీ అల్లుడాలా దొరికేవాడు కాడుగా. కొనేది డబ్బుతో కాదుగా, నా మనస్సుతో. ఒకవేళ మీ నాన్న ఇష్టపడ్డనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా చోటు ఇక్కడే. మిస్టర్ రాజా, ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళు. అక్కడ ఎవరికి అప్పచెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పిరా. అలాగే సార్. రాజా, ఏమిటి? అమ్మా, నేను మనూరు వెళుతున్నాను. నాన్నగారు ఒరిగిపోయిన భూమి తల్లి దగ్గరికి వెళ్తున్నాను. 1000 రూపాయలమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే సార్ మన భూమి మనకు దక్కుతుంది. నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు. దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పనమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవ్వరూ ఏదీ సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే జయం సాధిస్తాం. నరుడా, నీ కోరిక ఫలించుగాక. పిల్లమాత నమో నమః. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. తాత, ఆ పొలం రామయ్య గారిదే కదూ? అవును బాబు, ఆ సంగతి ఇంకా ఎవరికి గుర్తుంది? గట్టులో గట్టు కలిపేసుకున్నాడు జగన్నాథంగా. ఏంటి సంగతి? మరే లేదు తాత, ట్రాక్టర్లు అప్పచెప్పడానికి వచ్చాను. ఇదిగో తాళం చేతు. మన పొలం సంపాదిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నా దీక్ష సాధిస్తాను నాన్న, నా దీక్ష సాధిస్తాను. ఏమిటిది? బస్తీ నుండి పల్లెకు రాగానే నిన్ను నువ్వే మర్చిపోయినట్టున్నావు. అది మట్టిలోనే ఉంది. ఈ గాలి, ఈ నేల చూస్తుంటే చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తోంది. నాలో ఆవేశం పుట్టుకొస్తోంది. నన్ను నేనే మర్చిపోతున్నాను. ఈ నేల నాదైతే అదంత సులభం అనుకున్నావా? లక్షలు చేస్తుంది ఇప్పుడు. అయ్యగారు ఎంత చేసి దీన్ని సంపాదించారనుకున్నావు? అవును, 5000 రూపాయల కోసం పోయింది భూమి. పెద్దలందరూ కలిసి చేసిన పన్నాగంతో పోయింది భూమి. ఒక పుణ్యమూర్తిని బలి తీసుకున్నది భూమి. ఎవరు నువ్వు? రామయ్య కొడుకుని. రామయ్య కొడుకు? ఇంకా చెప్పాలంటే ఈ భూమికి వారసుడు. ఆ రామయ్య పొలం ఏనాడో మట్టిలో కలిసిపోయా. మట్టిలో కలిపింది నువ్వు. ఆ రామయ్య పోవచ్చు, కానీ ఆయన రక్తం ఇంకా ఈ ఒంట్లో ఉంది. ఆయన రక్తంతో దర్శన ఈ నేలను నీ రక్తంతో దడుపుతాను. షట్ అప్. అది నువ్వనుకున్నంత సులభం కాదు. కాదా? నేను తలుచుకుంటే నా ఆస్తినే కాదు, నీ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోగలను. అది నీ తరం కాదు. తరం అవునో కాదు, మీ అమ్మాయిని అడుగు. వీడు పంపతీసి నా రాణి సంగతి నాకు బాగా తెలుసు. ఇలాంటి బికారి వెధవల్ని దరిదాపులకు కూడా రాని.
ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని పో, బస్సుకు టైం అవుతుంది. నీ ముష్టి 10 రూపాయల కోసం రాలేదు. ఈ భూమి నాది, నేను దీన్ని దక్కించుకుంటాను. ఇలాంటి కబుర్లు చెప్పే మీ నాన్న మట్టి పాలయ్యాడు. మా నాన్న ఏ మట్టి పాలయ్యాడు, ఆ మట్టి నీ చేత కనిపించకపోతే కాదు, నా అందానికి మురిసిపోయే వ్యక్తి కూడా కాకూడదు. నా అంతరంగాన్ని అర్థం చేసుకునే మనిషి అయ్యుంటే చాలు. పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు నాన్న. అయితే మనకన్నా ఎక్కువ ఆస్తున్నవాడు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు నాన్న, మీరు ఆశించే ఆస్తి అతనికి లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడి గౌరవంగా జీవిస్తున్న మనిషి. తరం అవునో కాదు, మీ అమ్మాయినడు. అయితే నే విన్నది నిజమేనన్నమాట. అతను కారు మెకానిక్ కదూ? అవును నాన్న. అతని పేరు రాజా. అవును, నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే నీకెందుకు? ఇదంతా నిజమేనా? అయితే ఇలా రామా, ఇది మా తాతగారి ఫోటో. ఈయన పాదాల దగ్గర బతికేవాడు ఆ రాజాగాడి తాత. వాడి తండ్రి మనకు పాలేరు లాంటివాడు. వాడి కొడుకు ఇంటి కల్లుడు అవుతాడా? ఎందుకు కాకూడదు నాన్న? కావచ్చు, కానీ నేను బ్రతికుండగా మాత్రం కాదు. నీ చేతులతో ఇంత విషం ఇవ్వు నాన్న. ఆ తర్వాత మీరేమైనా నాకు బాధ లేదు. నాన్న, కూతురి సుఖమే కన్నవారికి అమృతం అంటారు. నేను సుఖపడ్డం మీకు ఇష్టం లేదా నాన్న? పిచ్చి తల్లి, నీ సుఖం కోసమే కదమ్మా తల్లి తండ్రి నేనే అయ్యి నీకే కష్టం తెలియకుండా పెంచాను. నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చాను. నా జీవితంలో ఒకే ఒక కోరిక అడుగుతున్నాను. ఆ కోరిక తీర్చు తల్లి. ఏమిటి నాన్న, చెప్పండి. ఏమీ లేదమ్మా, మనకు అన్ని విధాలా తగినవాడు యోగ్యుడు అని మాట ఇచ్చాను. అతను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. అందానికి అందం, హోదాకి హోదా అన్నీ ఉన్నవాడు. ఒక్కసారి పిలుస్తాను, ఏమంటావమ్మా? చూడటానికి అభ్యంతరం ఏముంది? నువ్వు ఒక్కసారి చూస్తే మనసు తప్పకుండా మార్చుకుంటావనే నమ్మకం నాకుంది. అయ్యా, పవిత్ర భారత సంప్రదాయానికి ప్రతినిధిని. సార్, నన్ను ఎందుకు నిరాకరిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు సార్. వై డు యు రిఫ్యూజ్ మీ? చెప్పండి, చెప్పండి సార్. మా అమ్మాయి నాన్న నాకు అమెరికా వాళ్ళు కావాలి అని అంతే. పిలిపిస్తున్నాను, పెళ్లి చేస్తున్నాను. అమెరికా నుంచి అప్పు తెచ్చుకోవాలి కానీ అల్లుడు కాదు. మీకంతగా అమెరికా మీద, అమెరికా సాంప్రదాయం మీద మోజుగా ఉంటే నేను ఉన్నాను కదండి. అయినా ఇండియాలో లేని అమెరికన్ కల్చర్ అమెరికాలో ఎక్కడుందండి? షడా, అదిగో వచ్చేస్తున్నాడు. మీరంతా ఇలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండండి. ఇది మనగారే బాబు, ఇప్పుడే వచ్చింది. ఆయన వస్తున్నాడు. హలో మిస్టర్ మోహన్ కుమార్. మిస్టర్ జగన్నాథం, వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. మా ముత్తాత గారు స్వయంగా దగ్గరుండి ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు ఈ మహల్. ఆహా. ఈ సత్రాన్ని పట్టుకుని మహల్ అంటున్నారా? నాంది మహల్. డర్టీ చౌల్ట్రీ, డర్టీ చౌల్ట్రీ. ఈ 20వ శతాబ్దంలో కూడా ఇటువంటి ఇళ్ళు మీలాంటి మనుషులు ఉన్నారన్నమాట. పిటి ది కంట్రీ, పిటి ది కంట్రీ. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు అందరూ ఇక్కడే ఉండేవారు. ఓ, ఇక్కడే చచ్చినారు. ఓల్డ్ స్టూపిడ్ డర్టీ కస్టమ్, డర్టీ కస్టమ్. బైది బాయ్ మామగారు, మీ ఇంటి వలనే మీ అమ్మాయి గారు కూడా ఓల్డ్ చింతకాయ పచ్చడి చూస్తారుగా. మై గాడ్, ద డామ్ షిప్ హియర్. థళథళ మెరైచున్నది, థళథళ మెరైచు. మా రాణి, మీట్ మిస్టర్ మోహన్ కుమార్. How do you do? నమస్తే. ఓ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయము. నమస్తే, నమస్తే. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ సంథింగ్. We shall have everything in the club. Come on. డాడీ, వెళ్ళమ్మా. Yes. Thank you. Daring, daring. Darling. డార్లింగ్. Too advanced. మిస్టర్ రాజా, మీ మీసాలు ఎవరు పెట్టారు కానీ బాగలే. కనిపెట్టేసేవే. లేకపోతే పరాయి మగాళ్ళతో ఇలా వెళ్తాననుకున్నావా? Top secret. Keep it up, keep it up. Okay.
ఎక్స్క్యూజ్ మీ హలో. మిస్ ఆశ జగన్నాథం గారు అమ్మాయి కదా అవును, మరి ఆ పక్కన బాయ్ ఫ్రెండ్ ఏమో. హలో మిస్టర్ జగన్నాథ్ రైతు పై అమ్మాయి పక్కన ఆయన మా కాబోయే అల్లుడు మిస్టర్ మోహన్ కుమార్ ఆ స్టేట్స్ లో ఉంటున్నారు. Ladies and gentlemen, now the regular program commences. बुलबुल ब्यूटी वैयारी मై డియర్ ప్యారీ బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ ఉన్న మాటనే చెబుతున్నా ఎవ్వడేమి కాదన్నా ఉన్న మాటనే చెబుతున్నా ఎవ్వడేమి కాదన్నా బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ ఫారిన్ కంట్రీకి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ ఇండియాలో ప్రతి వాడికి కూడా ఇప్పుడిదే ఎమోషన్ ఫారిన్ కంట్రీకి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ ఇండియాలో ప్రతి వాడికి కూడా ఇప్పుడిదే ఎమోషన్ అక్కడ స్వర్గం ఉంది చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఏ పేదరికం మిగిలింది బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ అమెరికా వాళ్ళు చంద్రమండలం అంతు కనుక్కొని వస్తున్నా రష్యా వాళ్ళు క్యాంపులు వేసి జెండాలను ఎగరేస్తున్నా అమెరికా వాళ్ళు చంద్రమండలం అంతు కనుక్కొని వస్తున్నా రష్యా వాళ్ళు క్యాంపులు వేసి జెండాలను ఎగరేస్తున్నా సైన్స్ ముందుకు పోతున్నా నాగరికత గంతేస్తున్నా సైన్స్ ముందుకు పోతున్నా నాగరికత గంతేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు మన దేశం నిద్దురపోతోంది బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ డబ్బు డైమండ్స్ కొట్టేసి జెంటిల్మెన్ కావచ్చు పొలాలు బుట్రలు కొనేసి పెద్ద మనిషిగా మారొచ్చు తలకాయలు తప్పించి స్టేటస్ బాగా పెంచి తలకాయలు తప్పించి స్టేటస్ బాగా పెంచి తిరిగే వాడిన కాయి డబ్బుదే ఇప్పుడు పై చేయి డబ్బుదే పై చేయి బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ బుల్బుల్ బ్యూటీ వయ్యారీ మై డియర్ ప్యారీ సమయానికి కమిషనర్ గారు చీటీ పంపట్టి మన పొరుగు దక్కింది. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉందయ్యా. రాణి పచ్చడి చేస్తాను, పచ్చడి. అమ్మాయి గారు. హలో డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఈసారి వేషం మార్చుకొచ్చాడు, మన చేతిలో చిక్కడిక చూడు. హలో మిస్టర్ జగన్నాథ్. మిస్టర్ సేవ్ మిస్టర్ మోహన్ కుమార్ ఫ్రమ్ స్టేట్స్. ఈ మొహాహితుడు స్టేట్స్ ఒకటే.
నీ మీసం వేషం అంతా మోసం. ఏయ్ బ్రూట్స్ అసలు మీ అమ్మాయిని ఆఫ్ చేసుకుంటారు. నీకెవడి ఇస్తానన్నాడు? మీ పెళ్లికి ముందే మీ సంగతి అంతా తెలిసిపోయింది. మళ్ళీ పెళ్లి గిల్లి అన్నావా? జాగ్రత్త. ఇంకా నుంచున్నావా? Get out! పోలీసులు ఏం చేస్తారో? I will file a defamation suit. పోరా పుస్తీ. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? సంత నుంచి వస్తున్నారు. సంత నుంచా? మనం కూడా సరదాగా సంతకెళ్తే? సరదాగా సంతకెళ్తే ఏమవుతుందో చెప్పనా? సరదాగా సంతకెళ్తే ఏ కమలా, హాయ్. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకేమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది. అబ్బా కోరిక పుడుతుంది. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది. అబ్బా కోరిక పుడుతుంది. మంది చేతులు వేస్తే ఏమవుతుంది? 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 మోతే మోత. పడుచు పిల్ల తలుచుకుంటే పచ్చడి చేస్తుంది. వీపు చట్నీ చేస్తుంది. అబ్బో అబ్బో, సరదాగా సంతకెళితే ఏమవుతుంది? అబ్బా కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది. భలే కోరిక పుడుతుంది.
కొంటకారు కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు కొంటకారు కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు ఇలా వేసి గోల చేస్తే ఏం చేస్తావు అను ఏం చేస్తావు ఏం చేస్తానా చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా చెడేలు మనిపిస్తాం పచ్చడేలు మనిపిస్తాము సరదాగా సరదాగా సంతకెళితే ఏమవుతుంది కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది భలే భలే కోరిక పుడుతుంది నువ్వు మెచ్చుకున్నవాడు నీపై మనసున్నవాడు నువ్వు మెచ్చుకున్నవాడు నీపై మనసున్నవాడు నువ్వే కావాలంటే ఏమంటావు నువ్వు ఏమంటావు ఏమంటానా ముద్దుల బావారమ్మంట ముద్దుల బావారమ్మంట మూడు ముళ్ళు వెయ్యమంట అమ్మమ్మో అబ్బబ్బో ఇంకా గట్టిగా గోల చేస్తే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయ్యగారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త, అప్పటికి లొంగకపోతే తుపాకీ ఉండనే ఉంది. రండ్రా, మనం ఏం చేయగలం? పేదోడి పాపం పెదవికి చేటు. 500 మర్చిపోయారు, ఖర్చులకు ఉంటుంది, తీసుకెళ్ళండి. కన్నెపిల్ల శీలానికి ఖరీదు కట్టే షరాబును చిన్నాళ్లకు చూచాను. పదండి. రాణి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇవాళంతా నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఓ, పద పైకి వెళ్దాం. ఇట్స్ ఆల్ రైట్. రాజా, అటు గంభీరమైన మహాసముద్రం, ఇటు ప్రశాంత వాతావరణం, తమాషాగా ఉంది కదూ. ఇలాంటి చోట నీతో ఎంతసేపైనా ఉండాలనిపిస్తోంది. నాకు అంతే. రాజా, ఏమిటది? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఈ అమ్మాయి అనుకుంటుంది. ఏమిటా తొందర? తొందర నాది కాదు, నీ అందానిది. అది కాదు రాజా, మనకింకా పెళ్లి కాలేదుగా. బాబు దండం పెడతాను, వదలండి. పెళ్లి కావాల్సిన పిల్లని బాబు, పెళ్లి కావాల్సిన పిల్లని. నేనంటే ఇష్టం లేదని ఒక్క మాటలో చెప్పరాదు? రాజా, అది కాదు రాజా. లేకపోతే ఇంకా అడ్డంకులు, అభ్యంతరాలు ఏమిటి? నీ విషయంలో అలాంటివి ఏమీ లేవు. నా శరీరంలోని ప్రతి అణువు నీదే రాజా. రాజా, ఈ క్షణం, ఈ చోటు నా జీవితంలో మరువలేదు. నాకు మరువరాని సంఘటన. జగన్నాథం, ఈ రోజుతో నీ పాపం పండింది. నీ కూతురు శీలం చెడింది. రాజా, నేను చెడగొట్టాను. జగన్నాథం, ఇక నీ దగ్గర ఉన్న ఆయుధం ఇదొక్కటే కాదు. అది నా చేతికి చిక్కింది. ఒకనాడు ఒక కన్నెపిల్ల శీలాన్ని కాటేసి ఖరీదు కట్టావు 500 రూపాయలు. ఈ రోజు నీ కూతురు శీలానికి నేను విలువ కడుతున్నాను. గొప్పింటి కాక ఇదిగో 501 రూపాయలు తీసుకో. రాజా,
జరిగింది ఏదో జరిగింది. నా పరువు కాపాడు. నీ కాళ్ళు గడిగి నా కూతుర్ని కన్యాదానం చేస్తాను. నా కూతురు అన్యాయం చేయకు. అన్యాయం? ఆనాడు సీతను పాడు చేసినప్పుడు ఏమైంది ఈ న్యాయం? మా తండ్రి ప్రాణం తీసినప్పుడు ఏమైంది ఈ న్యాయం? మా ఆస్తి కాజేసినప్పుడు ఏమైంది ఈ న్యాయం? అది ఇప్పుడే ఇచ్చేస్తాను. అదే కాదు, నా ఆస్తి కూడా రాసిస్తాను. ఛీ! నీ పాపిష్టాస్తి నాకేం అక్కర్లేదు. మా నాన్న పొలం నాకు రాసిస్తాను. కమా, ఈ దస్తావేజులో సంతకం పెట్టు. సంతకం పెడతాను, కానీ నా కూతురుకు అన్యాయం చేయవు కదా. అదే సంతకం. అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా. మా రాజా ఏడు బాబు. రాజా, రాజా, కట్టుబడైనా ఏమిటి అన్యాయం? ఏమిటి దారుణం? రాజా ఇక్కడికి రావాలని ఇలా చేశాను. దుర్మార్గుడా, మా ఆస్తిని కాజేశాం, నా భర్తను పొట్టలు పెట్టుకున్నాం, అయినా నీ దాహం చేయలేదు. ఇప్పుడు అప్పుడే తీరదు. ఏం మగవాళ్ళి, ఆడవాళ్ళని కట్టేసి కొట్టడానికి బయలుదేరా. మా అన్నయ్య వస్తే ఏం చేస్తారు? రాణిగారు చూడండి. షడ నాన్న, వీళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. బేగా ఇదిగో మన పొలం మనకు దక్కింది. మీ కడసారి కోరిక నెరవేరింది. నా దీక్ష నేను సాధించాను. మీరెక్కడున్నా సరే నన్ను దీవిస్తారని నాకు తెలుసు. నన్ను దీవిస్తారని నాకు తెలుసు. కాదు, చెప్పిస్తారు. నువ్వు చేసిన అన్యాయానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేను చేసింది అన్యాయం. దుర్మార్గానికి, అన్యాయానికి మారు పేరు మీ నాన్న. కాదు, నీ మార్గమే దుర్మార్గం. నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితం సర్వనాశనం చేశావు. నాకు జరిగిన పరాభవమే నీ చెల్లెలికి జరగకుండా చూసుకో. అని ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నా చెల్లెలు ఏం చేశావు? ఇప్పుడు నీ చెల్లెలు, నీ తల్లి నా స్వాధీనంలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని కాపాడుకో. రాణి, రాణి, రాణి. ఏ చంపుతావా? చంపు. శీలం పోగొట్టుకున్న ఆడదానికి ప్రాణాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అది నీ చేత్తోనే కాని. రాణి, నువ్వంత తేలిగ్గా చావకూడదు. నిన్ను చూచి మీ నాన్న కుమిలి కుమిలి చావాలి. అప్పుడే నాకు శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి. అంతవరకు నీ గట్టింటి. రాజా, నీ పాదాల దగ్గరింత చోటిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలే అబలను కాను, బలవంతంగా ప్రాణం తీసుకునే పిరికిదాన్ని కాను. రాజా, ఇంతవరకు నువ్వు ఆడదాని ప్రేమను మాత్రమే చూశావు. ఇక మీదట పగ, ద్వేషం చూస్తావు. నువ్వు చేసిన అన్యాయానికి, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నన్నేమైనాను నాకేం శిక్ష అయినా విధించు. కక్ష నీది, నాది. మంచి అభోషపడి తెలియని నా చెల్లెల్ని మాత్రం ఏం చెయ్యి. నేరం చేసేదొకరు, శిక్ష అనుభవించేది మరొకరు. అది నువ్వు నేర్పిన విద్యగా? అవును. మగాడివైతే వచ్చి నీ తల్లిని, చెల్లిని రక్షించుకో. రాజా, రాజా. ఆశ, నువ్వా? ఎందుకులా నిరుత్సాహపడతారు? నీకేం భయం లేదు, నేనున్నాను. నా మీద నీకెందుకింత జాలి? మీలాగే నేను మోసపోయాను కనుక. మీ జీవితంలాగే నా జీవితం ఆ జగన్నాథం చేతుల్లో నాశనం ఎందుకు కనుక.
అంటే నేను ఆదిశేషయ్య కూతురు. నా జీవితం ఇలా అయిందని మా నాన్న పిచ్చివాడైపోయాడు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. మీకైనా సాయపడదామని వచ్చాను. నా బిడ్డను ఏం చేశావు? ఎక్కడ పెట్టావు? ఆవేశపడకండి, తొందరలోనే అన్నీ తెలుస్తాయి. డబ్బుంది కదా అని పేదవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావా? రాణి, నా బిడ్డను ఏం చేశావు? చెప్పు చెప్పు రాణి. దానికి సమాధానం ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడే మీ అబ్బాయిని అడగండి. రాజా, ఏమిటిదంతా? నాకేం అర్థం కావటం లేదు. కమల్ని ఏం చేసింది ఎంత అడిగినా చెప్పడం లేదు. ఆ అమ్మాయికి నీ మీద ఎందుకు ఇంత పగ? చెప్పు రాజా, చెప్పు. నీ మీద నాకెందుకింత పగ, ద్వేషం? చెప్పు. చెప్పలేవు కదూ, నేనే చెప్తాను. అమ్మా, మీ అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితంతో చెలగాటమాడాడు. అందుకే ఈ కసి. రాజా, ఇది నిజమా? ఉండమ్మా, నేనంతా చెప్తాను. రాణి, చెప్పు, నా చెల్లెలు ఏం చేశావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చూస్తావా నీ చెల్లెలు ఎలా ఉందో? అమ్మా అమ్మా అమ్మా, నిన్నేం బాధించలేదు కదా? లేదమ్మా, రాణి ఎంతో మంచిది. అన్నయ్య, రాణి నన్ను పూలో పెట్టి చూసింది. అలాగా? రాణి! రాణి! రాజా, రాజా, మీ పొలాన్ని జగన్నాథం ఆక్రమించుకున్నాడు. ట్రాక్టర్తో దున్నిస్తున్నాడు. అలాగా? ఆగండి! ఆగండి! ఆపడానికి నేను లేదు. అడుగు ముందుకు వేసారా జాగ్రత్త. చూస్తారా? నడపండి. రాజా, నీ ప్రాణాల మీద ఆశ ఉంటే తప్పుకో, లేదా ఈ మగాన్ని చంపడానికి నేను చాలు. ఏయ్ డేగా,
ఎందుకు ఇంత పనిచేశావు? చేతులారా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, చచ్చిపోయేలోగా ఒక మంచి పని చేసిపోదాం అనుకున్నాను. ఒక మంచి మనిషికి సాయం చేద్దాం అనుకున్నాను. ఏమిటమ్మా అది? అవునమ్మా రాజా, నిజంగా దేవుడు మీ నాన్నగారి మీద ఉన్న పగతోనే నీ పట్ల అలా ప్రవర్తించారు గాని నీ మీద నిజంగా ఆయనకి ద్వేషం లేదు. నిన్ను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు. నా మాట నమ్ము రాజా. రాజా నిజంగా దేవుడు. రాణి, నేను చేసింది నేరమని, నేను నీకు అన్యాయం చేశానని అనుకుంటే ఇదిగో ఈ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. రాజా, రాణి, అదే ఉండదు. ఆ చేతితోటే మాకు కూడా సంసార వార్త విధించారనుకోండి.